హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు డిజైనర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రాజు ఆపుల. ఈరోజు ఫోటోషాప్ గురించి తెలుసుకుందాం. ఫోటోషాప్లో సోషల్ మీడియాకి సంబంధించిన డిజైన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకోసం మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకువస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సోషల్ మీడియాకు సంబంధించిన డిజైన్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ముందుగా కావాల్సింది న్యూ పేజ్. దానికి ఫైల్లోకి వెళ్ళి న్యూ Ctrl+N కొట్టగానే మనకు న్యూ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ డిఫాల్ట్గా సైజ్ అనే కస్టమ్ సైజ్ అనేది నేను సెట్ చేసుకున్నాను. వీటితో వచ్చి 7.96, హైట్ వచ్చేసి 10 inches, రిజల్యూషన్ వచ్చేసి 300, మోడ్ వచ్చేసి RGB. ఓకే క్లిక్ చేయగానే మనకు న్యూ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. న్యూ పేజ్ తీసుకున్న తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని లేయర్స్ తీసుకొని డిజైన్ అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా టెంపుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక జస్ట్ ఇందులోంచి ఇది సెలెక్షన్ చేసుకొని ఇందులోంచి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకో లేయర్ కావాలి కాబట్టి ఇంకోటి తీసుకుందాం. నెక్స్ట్ అమ్మవారిని తీసుకుందాం. అమ్మవారిని సెలెక్షన్ తీసుకొచ్చి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇమేజ్ అనేది కొంచెం పెద్దగా చేసుకుందాం. ఈ అమ్మవారు అనేది ఈ ఇమేజ్లో సెంటర్ ఉందా లేదా అనేది చూద్దాం. ముందుగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ తీసేద్దాం. తీసేసిన తర్వాత లేయర్ 0ని సెలెక్షన్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఈ స్కేల్ మీద ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొచ్చి సెంటర్లో పెడదాం. ఒకటి విడ్త్ నుంచి ఒకటి హైట్ నుంచి పెట్టేసి డబుల్ క్లిక్ చేసేద్దాం. చేసిన తర్వాత అమ్మవారిని సెలెక్షన్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేద్దాం. ఈ అమ్మవారు అనేది సెంటర్లో ఉందా లేదా అనేది ఈ విధంగా చూసి సెట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ప్రొఫెషనల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. మామూలుగా అక్కడ ఇక్కడ పెడితే అది డిజైన్ లెక్క అనేది కనిపించదు. నెక్స్ట్ లేయర్ వచ్చేసి రిబ్బన్. ఈ రిబ్బన్ తీసేసుకొని అమ్మవారి బ్యాక్ సైడ్ పెడదాం. ఈ లేయర్ని Ctrl+Shift, మన ఆరోస్ ఉంటాయి కదా మన షిఫ్ట్ పైన, దాన్ని బ్యాక్ సైడ్ కంప్లీట్గా చేసేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. ఒక్కొక్క లేయర్ని తీసుకొచ్చి ముందుకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో లేయర్ తీసుకుందాం. ఈ లేయర్ను కూడా సేమ్ ఇలానే తీసుకెళ్ళి ఇక్కడ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టేద్దాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ కలర్ కూడా నేను ముందుగా సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ కలర్లో ఉంది. ఇది కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఈ లేయర్ పైకి రావాలంటే డైరెక్ట్ ఇది పట్టుకొని కూడా పైకి అనొచ్చు. పైకి కూడా వచ్చేస్తుంది సేమ్. దీన్ని Ctrl+T కొట్టేసి తీసుకొచ్చి డైరెక్ట్ కింద పెట్టేసుకుందాం. కింద పెట్టేసుకుంటే ఈ ప్రొఫెషనల్గా మనకు కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ బాక్స్ అనేది క్లోజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ రిబ్బన్ లేయర్ని తీసేసుకుందాం. నేను సెలెక్షన్ చేసుకొని అమ్మవారి బ్యాక్ సైడ్ సెంటర్లో పెట్టుకున్నాం. ఈ లేయర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కేల్ సంబంధించినవి దానికి సెంటర్గా చూసుకొని అటు ఇటుగా చూసుకొని పెట్టుకుందాం. ఇది క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం దసరాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా డిజైన్ చేస్తున్నాం కాబట్టి నేను రెడీగా చేసి పెట్టుకున్న ఇమేజ్ని ఓపెన్ చేసి చూపిస్తాను.
ఈ లేయర్లన్నీ ఒకటేసారి కదలాలంటే ఈ బాక్స్ సెలెక్షన్ చేసుకొని ఈ పేజీని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెలెక్షన్ చేసుకొని ఇది తీసుకొచ్చి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. మనం దీన్ని కంట్రోల్ T ప్రెస్ చేసి సెంటర్లో పెట్టుకుందాం. ఈ రిబ్బన్స్ ఏవైతే ఉన్నాయో షైనింగ్ కొంచెం బ్యాక్ సైడ్ వేసేద్దాం. ఈ లైన్స్ ఈ స్కేల్ లైన్స్ వెళ్ళాలంటే కంట్రోల్ H ప్రెస్ చేస్తే ఈ లైన్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు జూమ్ చేసి మనం వేసుకున్న లేయర్స్ ప్రతిదీ సరిగా సెంటర్లో ఉన్నాయా లేవా చూసి సెట్ చేసుకుంటే మనం కూడా ఇంత డిజైన్ ఇంత ప్రొఫెషనల్గా కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత లేదన్నా ఒక 10 నుంచి 15 లేయర్స్ లోపే డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఈ లేయర్ని కొంచెం పైకి జరుపుకుందాం. ఇంకా కొంచెం అట్రాక్షన్గా రావాలంటే ఇది కూడా కొంచెం పైకి జరుపుకొని అన్ని లేయర్స్ ఒకటేసారి మనం సెలెక్షన్ చేసుకొని లాక్ వేసేద్దాం. లాక్ వేసేసి కొంచెం దీన్ని పైకి జరుపుదాం. పైకి జరిపేసి ఈ డిజైన్ని మనం డెస్క్టాప్ పైన లేదంటే అదే ఫోల్డర్లో సేవ్ చేసుకుందాం. ఫైల్ నేమ్ వచ్చేసి దసరా 2023 డిజైన్ DESIGN డిజైన్. సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకోసం మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకువస్తాను.